హాయ్ ఎవరన్, చాలా మనకి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, దాంట్లో ఐస్ ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఈ ప్లగ్ ఉంటుంది కదా, ఈ ప్లగ్ అనేది రిమూవ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోద్దని, తర్వాత దాంట్లో ఉండే ఐస్ మొత్తం కరిగిపోతుంది అనుకుంటారు. కానీ మనం ఇప్పటికి ఫ్రిడ్జ్ని అయితే ఆఫ్ చేయకూడదు. సో దానికోసం మనకు ఫ్రిడ్జ్లోనే ఒక సెట్టింగ్ అయితే ఉంది, దాన్ని ఆన్ చేస్తే డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ మొత్తం అయితే కరిగిపోతుంది. ఇప్పుడైతే నేను మీకు దాన్ని అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి డీప్ ఫ్రిడ్జ్లో మనం ఎక్కడైతే స్పీడ్ పెట్టుకుంటామో అక్కడ డీప్ ఫ్రోస్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే మొత్తం ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ మొత్తం అయితే కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ అవ్వదు అండ్ మనకు ఫ్రిడ్జ్ అనేది లోపల రన్ అవుతుంది, ప్రోడక్ట్స్ అవి కూడా చెడిపోకుండా. నార్మల్గా మనం ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేసి దాదాపు ఒక 2 days అయితే ఉండాలి ఫ్రిడ్జ్లో ఉన్న మొత్తం ఐస్ కరగడానికి. సో అప్పుడు మనం దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ పోతాయి అండ్ ఫ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా చేసినట్లయితే డీప్ ఫ్రోస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఎలాంటి డ్యామేజ్ లేకుండా, తర్వాత లోపల ప్రోడక్ట్ చెడిపోకుండా ఐస్ని అయితే మనం కరిగించవచ్చు.